అయ్యారు ఈసారి జరిగే పడవల పోటీలో మనమే గెలుస్తామండే. రే, మనం ఈ పడవల పోటీలో పాల్గొనేది మన సమస్యని పరిష్కరించుకోవటానికి. కోదాడ వాళ్ళు కోపంతో మనని రెచ్చగొట్టాలని చూస్తారు. మనందరి లక్ష్యం గెలవటం మీదే ఉండాలి, గుర్తుంచుకోండి. పందెంలో ఓడిపోయేవాళ్ళు పడవనెందుకురా అంతగా తోముతున్నారు? నీ అబ్బా గెలిచేదెవరో ఓడేదెవరో రేపు పోటీలు అయ్యాక తెలుసుతుంది. ఈ పోటీలో కనుక మేము గెలవలేదు, మేము ఒక అబ్బకు పుట్టాడు కాదురా. మరి పోయిన ఏడాది ఓడారే, అప్పుడే అబ్బకు పుట్టారో ఓసారి వెళ్ళి మీ అమ్మని అడగండి. మాట్లాడుకుని పోతున్నారో మీ అమ్మని అడిగి మీ అప్ప ఎవడో చెప్పండి రా. ఈసారి కూడా ఓడారో మీ ఇంట్లో ఉన్న ఆడాళ్ళందరికీ పంచెలు కట్టి పనిలోకి పంపే మీరు చీరలు కట్టుకుని వంటలు చేయండి. మూసుకుపోండి రా, వచ్చారు పెద్ద పోటుగాళ్ళు. చిన్నయ్య గారు ఏంటి ఎగురుతున్నారు? ఉట్టి మీద కుండలో చక్కిలాలున్నాయి, తీసుకు తిందామంటే అందట్లేదు. అంతే కదా, నా ఈ మీద తీసుకోండి. బ్రహ్మయ్య, అయ్యా నేనంటే నీకెంత ప్రాణమో అలాగే నీ కొడుక్కి నా కొడుకంటే పంచ ప్రాణాలయ్యా. అయ్యారు మన వెంకటప్పని చంపేశారు. అయ్యారు అవును అయ్యారు, నేను పొద్దుటేద పడవ పందాల గురించి జరిగిన గొడవ మనసులో పెట్టుకుని ఆ గజపతి మనుషులు మన వెంకటప్పని చంపేశారు. అయ్యారు పోలీసులు కూడా ఊళ్ళోకి వచ్చారు. అయ్యారు వాళ్ళు రెచ్చగొడతారు రా, నేను ముట్టుకుంటూనే ఉంటాను. నాకు తెలుసు మీరున్నారు. ఏంటి చూస్తున్నావు? శత్రువు ఇంటికి వచ్చానా? నాకు వేరే దారి లేదు. ఊళ్ళోకి పోలీసులు వచ్చి నా కొడుకులను అరెస్ట్ చేయడానికి అన్ని చోట్ల వెతుకుతున్నారు. వీళ్ళు భద్రంగా ఉండే చోటంటూ ఉందంటే అది నీ ఇల్లే. నువ్వు నేను శత్రువులు అని అందరికీ తెలుసు, అందుకని నీ ఇంట్లో ఎవరు వెతకరు. నువ్వు ఒప్పుకుంటే ఈ ఒక్క రాత్రి మాత్రం నీ ఇంట్లో ఉంచి రేపు భద్రంగా వేరే చోటికి పంపుతాను. శత్రువు అయినా ఆపదలు ఆదుకుంటావని నిన్ను నమ్మొచ్చాను. నీ కొడుకులు క్షేమంగా ఇక్కడ ఉంటారు, నువ్వు ధైర్యంగా వెళ్ళు. వెళ్ళండి. ఒక్క నిమిషం వదిలేళ్తున్నాను నిన్ను నమ్మి. విఘ్నేశ్వర, ఈ పోటీల్లో మా అందరికీ విజయాన్ని చేకూర్చు తండ్రి. తప్పకుండా మనమే గెలుస్తాం అయ్యారు, ఎందుకంటే వాళ్ళు రారు కదా. ఏంటో నువ్వునేది మన వెంకటప్పని చంపేసి మన అయ్యగారింట్లో దాక్కుంటూ ఊరుకుంటానేటి. అందుకే పోలీసులు చెప్పేశాను, ఈ పాటికి పోలీసులు పట్టేసుకుని ఉంటారు. అయ్యారు చెప్పేశావా? నమ్మి తన కొడుకుల్ని నాకు అప్పగించి వెళ్ళాడ్రా. తీరిందనుకున్న ఈ పగని శాశ్వతంగా మర్చిపోలేని పగలా నువ్వు మార్చావు కదరా. ఎంత పని చేశారా? అన్యాయంగా నా బిడ్డలు నన్ను ఒంటరివాడి చేసి వెళ్ళిపోయారు. ఇక నాకు దిక్కేవారు అన్నయ్య. నాకు నలుగురు కొడుకులు అన్నయ్య, ఇక ఈ నలుగురు నీ కొడుకులు. గజపతి, మనసు కుదుట చేసుకో. మనసు కుదుట చేసుకోనా? మనిషి వేళ నువ్వు శత్రువైనా గుండెల్లో పొడుస్తాడు కానీ వెన్నుపోటు పొడవడని నా కొడుకులు నిన్ను నమ్మి నీకు అప్పగించాను. నన్ను నువ్వు నమ్మించి ద్రోహం చేశావు కదరా. కుదరకపోతే కుదరదని చెప్పొచ్చు కదరా. కానీ నా బిడ్డలు పౌరుషవంతుడురా. పోలీసులు దొరికి పరువు పోగొట్టుకోవటం కంటే ప్రాణం పోగొట్టుకోవటం ఎవరి సవాలయ్యారా. నాకు తెలియకుండా తప్పు జరిగిపోయింది. పాత పగిన మనసులో ఉంచుకొని ద్రోహం చేశావు. నిన్ను చంపను, నిన్ను నేను చంపనరా. ఇప్పుడు నా బిడ్డలు పోగొట్టుకొని నేను ఎలా కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాను, అదే విధంగా నువ్వు ఏడ్చేలా చేస్తానరా. నువ్వు చస్తే నీకు తలకొరు పెట్టి దిక్కు కూడా లేకుండా నిన్ను అనాశవాన్ని చేస్తానరా. వాడేదో వాగాడని మీరు కంగారు పడతారేంటనే? వాడేదో ఆవేశంలో వాగుంటే నీ పట్టించుకునేవాడి కాదు బ్రహ్మయ్య. నీకు వారసుడు లేకుండా చేస్తాన్నప్పుడు వాడి కళ్ళల్లో ఉన్న కసి ఇంకా నా గుండెల్లో అలాగే ఉంది. ఏనాటికైనా వాడి వల్ల వీడి ప్రాణానికి ప్రమాదమే. అయ్యా రై, ఈ పగ చల్లారేదాకా నా చెల్లెలింట్లో ఉండు. తిరిగి నేను కబురు చేసిన తర్వాత వస్తే చాలు. మిమ్మల్ని వదిలిపెట్టిన నెల వెళ్ళమంటారు. రై, నా కొడుకు మీద వాళ్ళకున్న కట్ట వీడిని ఎలాగైనా కాపా. ఈ ఫీరావు మన కారు తీసుకున్న డబ్బున్న ఇవ్వాలా లేదా వాడి కథను ముగించాలా? పిలవండి.
కొట్టుకి తాళం వేసింది, కొంపకి తాళం వేసిందన్నా. బయట తాళం వేయించి లోపల ఉన్నాడేమో. తాళం ముర బగల కొట్టండి రా. ఏరా బయట తలుపులు వేసుకుని లోపల ఉన్నావే, నీకు సిగ్గు లేదో? తాళం పగల కొట్టుకుని లోపలికి వచ్చావే, అది నీకు సిగ్గుగా లేదు? ఇప్పుడు నీకేం కావాలి? నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పరా? డబ్బులు వచ్చినప్పుడు ఇస్తా. ఎప్పుడు వస్తాయా? ఇవ్వాలనుకున్నప్పుడు వస్తాయి. ఈ దారికి రాడు కానీ లెఫ్ట్ కిడ్నీ శాంతి. ఏమే? పోయిన వారమే బొబ్బుల నుంచి సబ్బు లబ్బులు వచ్చి తీసుకెళ్లాడు. అయితే రైట్ కిడ్నీ ఇంకోసారి శాంతి. ఎందుకని? అంతకు ముందు వారమే గబ్బుల గంగాధరం వచ్చి బుక్ చేసుకుపోయాడు. మరి నీ కిడ్నీలే లేవా? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఇవ్వమంట. రొప్పు వచ్చింది కదా నీకు కూడా. మరి నువ్వు పరిగెత్తించులా? అవును, ఎందుకు రైట్ పరిగెత్తినావా? అప్పిచ్చినోడివి కత్తి తీసే కంగారు పడినండి. డబ్బులు ఇచ్చి చావచ్చు కదా. నేను ఇస్తే నువ్వు పుచ్చు వచ్చేవాడు కదా. ఏంటి రే, ఎందుకు ఇలా గాడి చుట్టూ తిరిగి అడ్డగాడిద ఇలా తిరుగుతారు? ఆగండ్రా. కొట్టాలనుకుంటే 2 దెబ్బలు కొట్టేసి వెళ్ళి పనులు చూసుకోండి. ఒక్క నిమిషం. ఎక్కడైనా కొట్టు, కానీ ఫేస్ మీద మాత్రం కొట్టకు. ఎందుకో? పర్సనాలిటీ పాడైపోదు. ఇప్పుడు మాత్రం ఉండి చచ్చిందన్నా. నమస్కారం అండి. వైనం తెలియకుండా అడ్డు రావద్దా? అప్పు తీసుకున్న కాసులు ఇవ్వలేదని కొడతా ఉన్నాం. మీరు అతని కొడితే కాసులు రావు, కేసు అవుతుంది. మేము చూడండి కేసులా? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. అతను తీసుకున్నది ఎంత డబ్బైనా తిరిగి పెంచే పూచి నా. ఈడి గ్యారంటీ ఇవ్వడానికి నువ్వెవరో? నేను ఎల్ఐసి ఏజెంట్ ని. విపి రావు గారు 2 లక్షల రూపాయలకి పాలసీ వేశారు. ఇంకా 20,000 బ్యాలెన్స్ ఉంది. మంత్లీ 2,000 కడితే చాలు. 10 నెలల్లో 2 లక్షల రూపాయలు వస్తాయి. ఆ డబ్బంతా మీరే తీసుకోండి. అట్నా? అయితే ఓ పని చేస్తా. 20,000 రూపాయలు మొత్తంగా నీకు ఇచ్చేసా. ఈ నరికేస్తా. 2 లక్షలు వచ్చేస్తా. చంపితే రావే, చంపితే రావే, చంపితే రావే. అవునండి, మీరు చంపితే ఎవరు? ప్రమాదంలో చచ్చిపోతే ఇస్తారు. అట్నా? అయితే ఇందా 2,000 రూపాయలు మొదటి కంతో. 9 నెలలు నేనే కడతా. కానీ ఆ 2 లక్షలు నాకే ఇవ్వాలా. ఇస్తారు కదా? వస్తావా? రండ్రా. చూడండి ఎల్ఐసి గారు, కరెక్ట్ టైంకి దేవుళ్ళు వచ్చి నన్ను కాపాడారు. కానీ మీరు అనుకున్న వీపీ రావు, నేను కాదు. నేను వస్తాను. మీరు అనుకున్నట్టు నేను ఎల్ఐసి ఏజెంట్ ని కాదు. ఎల్ఐసి కాదా? అయితే మా నన్ను కాపాడినట్టు కారణం ఉంది యజమాని గారు. యజమానా? అమ్మో, ఏంటయ్యా? నాకు మీ కంపెనీలో ఓ ఉద్యోగం కావాలి. ఏంటి కంపెనీలోనా? చూడవయ్యా, నా కంపెనీ ఉందని ఎవరో పుకారు పుట్టించారయ్యా. నా దగ్గర ఉన్నది 4 ట్రేలు, 1 కిలో మైదా. అది బేకరీ అని చెప్పుకుని ఊళ్ళో కాలం గడుపుతున్నాను. నన్ను యజమాని అనుకుని ఉద్యోగం అడుగుతున్నావే? పోవయ్యా. యజమాని గారు, పోవయ్యా. యజమాని గారు. అయ్యో, ఏవయ్యా, నాకు తెలియక అడుగుతాను. ఎంతో మంది ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళి పొట్ట పోసుకుంటున్నారు. నువ్వేమో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి నా ప్రాణం తింటున్నావు. ఏమైనా ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడికి రాకూడదు. కౌంటర్ కరెక్ట్ గానే ఇచ్చావు, కానీ ఉద్యోగం లేదు. కామాక్షమ్మ గుళ్ళో కుంభాభిషేకం చందా ఇవ్వు. ఈ బీపీ రావుకి పుచ్చుకోవడమే కానీ ఇచ్చుకోవడం తెలియదు. అలాగా? అది తీసుకెళ్ళు. ఈ బోడి మొహానికి బేకరీ ఒకటి. మన లెవెల్ అది. నువ్వు ఉద్యోగం ఉద్యోగం అంటూ నా వెంట పడతావు. ఎవరింట్లో పిలుస్తుంటే వినపట్టం లేదా? ఎవరు మీరు? ఏం కావాలి? పెద్దవాళ్ళు ఎవరు లేరా? నేనే పెద్దవాణ్ణి. ఎవరు మీరు? కామాక్షమ్మకి కుంకుమ పూజ చేస్తున్నాం. 500 చందా ఇవ్వాలి. మీరు పూజలు చేసుకుంటే మేమెందుకు డబ్బు ఇవ్వాలి? ఇదే ఓ అలవాటైపోయింది. రేయ్ రాడే లోపల. అమ్మా తహసీల్దార్ అమ్మా, ఆగు. డబ్బులు తీసుకోకుండా వెళ్ళడం మాకు అలవాట్లేదు తెలుసా? డబ్బులు ఇవ్వను అంటే ఏం చేస్తారు? మర్యాద